ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని మాత్రం మిస్ కావద్దు. డిసెంబర్ 15వ తేదీలోపు ఈ రెండు విషయాల్లో జాగ్రత్త. ఊహించని మార్పులు చూస్తారు. అసలు ఈ మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మిథున రాశి వారికి అదృష్టం అనేది ఏ విధంగా కాలం కలిసి రాబోతోంది? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అందుకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1-2-3-4 పాదములు, పునర్వసు 1-2 పాదాల్లో 1-2-3 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలవారుగా కూడా ఉంటారు. ఈ మిథున రాశి వారి జీవితంలో ఈ సమయంలో మీరు కలలో కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులు చూస్తారు. మీ జీవితం అయితే మాత్రం పూర్తిగా మారిపోతుంది. అద్భుతమైన శుభకాలం నడుస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. అభివృద్ధి కనిపిస్తుంది. ధాన్య లాభాలు ఉన్నాయి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మనోబలాన్ని తగ్గించి సంఘటనలకు దూరంగా ఉండడం మేలు. దూర ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. గురుధ్యాన శ్లోకం చదువుకోవడం మీకు ఎంతగానో మేలును కలిగిస్తుంది. ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. అభివృద్ధి కనిపిస్తోంది. లక్ష్యాలు త్వరగా నెరవేరుతాయి. వ్యాపారంలో మేలైన ఫలితాలు అందుకుంటారు. వ్యాపారాన్ని పలు విధాలుగా విస్తరిస్తారు. ఆర్థికంగా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఇతరుల విషయాల్లో గౌరవప్రదంగా వ్యవహరించాలి. మనోబలాన్ని తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండడం మేలు. ఈ రాశి వారికి అంతా కూడా మేలు జరుగుతుంది. అనుభవజ్ఞుల ద్వారా అభివృద్ధికి అవసరమైన సూచనలు స్వీకరించి దిగ్విజయంగా అమలు చేయండి. శ్రేయోదాయకమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. వస్తు ప్రాప్తి సూచితం. ధన ధాన్య లాభాలు ఉన్నాయి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు ముందుగా తీసుకోవాలి. ఆరోగ్యం అన్ని విధాలుగా సహకరిస్తుంది. ఆశించిన ఫలితాలు వస్తాయి. ఈ వారాంతంలో ఆనందోత్సాహాలతో గడుస్తుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అధికంగా ఉంటాయి. గురుధ్యాన శ్లోకం చదవడం మీకు ఎంతగానో మేలును కలిగిస్తుందని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ మిథున రాశి జాతకులకి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో అయితే మీరు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా ఈ సమయంలో మీరు పాటించాల్సి ఉంటుంది. మీకు కలలో కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూడవచ్చు. ఈ రాశి జాతకులకు డిసెంబర్ నెల అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఏర్పడబోతోంది. ఈ రాశి వారికి ప్రథమార్థంలో ఉద్యోగం అనేది అద్భుతంగా ఉంటుంది. డిసెంబర్ 16 వరకు సూర్యుడు, డిసెంబర్ 7 వరకు కుజుడు 6వ ఇంట్లో అంటే శత్రుస్థానంలో ఉండడం వలన మీరు పనిలో పోటీదారులపైన ఆధిపత్యత ప్రదర్శిస్తారు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. మీ పని పైన అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. 10వ ఇంట్లో శని సంచారం వలన పని ఒత్తిడి ఉన్నప్పటికీ దానికి తగిన ఫలితం కూడా ఉంటుంది. అయితే ఈ నెల ద్వితీయార్థంలో 7వ ఇంట్లో గ్రహాల సంచారం కారణంగా కార్యాలయం ఇతరులతో వాదనలకు దిగకుండా ఉండడం మంచిది. సహోద్యోగులతో చిన్నపాటి సమస్యలు, మనస్పర్ధలు రావచ్చు. బదిలీ లేదా ప్రయాణాలు కూడా ఉండవచ్చు. ఆర్థిక పరంగా ఈ సమయం చాలా బాగుంటుంది. డిసెంబర్ 5 వరకు గురువు 2వ ఇంట్లో ఉండడం వల్ల ధన ప్రవాహం బాగుంటుంది. ఆ తర్వాత జన్మరాశిలోకి మారినప్పటికీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. పాత బాకీలు కూడా వసూలు అవుతాయి. 6వ ఇంట్లో గ్రహాల సంచారం వలన రుణ విముక్తి కలుగుతుంది. నెల ద్వితీయార్థంలో భాగస్వామ్యాలు లేదా ప్రయాణాలలో కూడా ఖర్చులు పెరగవచ్చు. కుటుంబ అవసరాల కొరకు ఖర్చు చేస్తారు. కొత్త పెట్టుబడులకు ఈ నెల ప్రథమార్థం అనుకూలంగా ఉంటుంది. ద్వితీయార్థంలో రిస్క్ తీసుకోకపోవడం మంచిది. కుటుంబ జీవితం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. డిసెంబర్ 5న గురువు జన్మరాశిలోకి రావడం వలన మీలో విజ్ఞత, ప్రశాంతత పెరుగుతాయి. ఇది కుటుంబంలో సఖ్యతకు దోహదపడుతుంది. అయితే ఈ నెల ద్వితీయార్థంలో 7వ ఇంట్లో కుజుడు, రవి సంచారం వలన జీవిత భాగస్వామితో గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. మీ యొక్క భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీరు ఓపికగా వ్యవహరించడం చాలా ముఖ్యం. 3వ ఇంట్లో కేతు ఉండడం వలన సోదరులతో సంబంధాలు చాలా బాగుంటాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. గురువు జన్మరాశిలోకి రావడం వల్ల స్థూలకాయం లేదా జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు. ఈ నెల ప్రథమార్థంలో 6వ ఇంట్లో గ్రహాల కారణంగా చిన్నపాటి అనారోగ్యాలు వచ్చినా త్వరగానే తగ్గుముఖం పడతాయి. కానీ డిసెంబర్ 7 తర్వాత కుజుడు, డిసెంబర్ 16 తర్వాత రవి 7వ ఇంట్లోకి రావడం వలన పొట్ట లేదా కడుపుకు సంబంధించిన సమస్యలు, వేడి చేయడం వంటివి ఇబ్బందులు కలిగించవచ్చు. ఆహార నియమాలు పాటించడం మంచిది. వ్యాపారస్తులకు ఈ సమయం ప్రారంభం లాభదాయకంగా ఉంటుంది. పోటీదారులను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. అయితే ద్వితీయార్థంలో 7వ ఇంట్లో పాపగ్రహాల సంచారం వలన వ్యాపార భాగస్వామితో విభేదాలు కూడా రావచ్చు.
ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు అనేవి పనికిరావు. కస్టమర్లతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. విద్యార్థులకు ఇది మంచి సమయం. గురువు జన్మరాశిలోకి రావడం వలన తెలివితేటలు, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. కొత్త విషయాలను త్వరగా నేర్చుకుంటారు. మూడవ ఇంట్లో కేతువు వలన పట్టుదల పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి ఈ నెల ప్రథమార్థం అనుకూలంగా ఉంటుంది. ఈ నెలలో గ్రహాల అనుకూలత కొరకు కొన్ని పరిహారాలు మీరు పాటించాలి. శివారాధన. 7వ ఇంట్లో పాపగ్రహాల ప్రభావాన్ని తగ్గించడానికి ప్రతి సోమవారం శివునికి రుద్రాభిషేకం చేయండి. జన్మ గురువు అనుగ్రహం కొరకు గురువారం రోజున దత్తాత్రేయ స్వామివారిని లేదా సాయిబాబాను పూజించండి. సూర్య నమస్కారాలు చేయండి. ఆరోగ్యం కొరకు రోజువారీ సూర్య నమస్కారాలు చేయాలి. పేదలకు అన్నదానం చేయడం వలన శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక మిథున రాశి వారి గుణగణాలు కూడా తెలుసుకుందాం. మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలను వీరు చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యపురిలో తమ అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడతారు. ప్రతిఘటించే తత్వం వీరిలో అధికంగా ఉంటుంది. వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు తగిన శ్రద్ధ చూపిస్తారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకునే విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగును. ఈ రాశి వారు ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించారు. అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా ఉంటారు. తమ మనసులో ఉన్న ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు, కానీ వారి చిరకాలం ఎవరిని నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు లాభాలు గడిస్తారు. 2 పక్షంలో నడిచే వ్యవహారం నుంచి చక్కదిద్దుకు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాలా శాఖలు, ముద్రణాలయంలో టైపు షార్ట్ కావ్య రచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు బాగా రాణిస్తారు. గ్రంథ రచన చేట, అనువాదము చేట, పత్రికల్లో రచనలు చేటి ఎందు వీరు నేర్పరులు. సెక్రటరీ, రాయబారము, దౌత్య వృత్తుల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు. ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇతరులను అర్థం చేసుకున్నట్లోనూ మంచి చెడులను విమర్శించేట్లో కూడా వీరికి వీరే సాటి. ఈ రాశి వారు కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యములను అర్థవంతంగా వినియోగించుకుంటారు. పథకంలో రచించుట, ప్రణాళికలు ఏర్పాటు ఎందు చక్కటి నైపుణ్యం కలవారుగా ఉంటారు. వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి అధిక విశ్వాసం అయితే ఉంటుంది. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.